జమ్మూ కాశ్మీర్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా కిష్టవర్లో 46 మంది భక్తులు మృతి చెందారు. వరదల్లో భక్తుల టెంట్లు కొట్టుకుపోయాయి. మచేల్ మాత యాత్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మచేల్ మాత ఆలయానికి వెళ్లే రహదారి కొండచెరులు విరుగుపడి ధ్వంసమైంది. హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ను మరోసారి భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురుస్తుంది. ఈ వర్షం కారణంగా సంభవించిన వరదలు విధ్వంసం సృష్టించాయి. అనేక వంతెనలు కొట్టుకుపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. సిమ్లా, లాహోల్, స్పితి జిల్లాలో అనేక వంతెనలు కొట్టుకుపోయాయి. రాష్ట్రం అంతటా 2 జాతీయ రహదారులు సహా 300కి పైగా రోడ్లను అధికారులు మూసివేశారు. గన్వి, రవేన్లో తాజా వరదలకు ఒక పోలీసు చెక్పోస్టు కూడా కొట్టుకుపోయింది. అయితే ఈ విపత్తులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. లాహోల్, స్పితి జిల్లాలోని మయాదులోయలో గల కార్పట్, చాగుంటు, ఉద్గోసు నాలలో మేఘవృతం కారణంగా సంభవించిన వరదల కారణంగా మరో 2 వంతెనలు కొట్టుకుపోయినట్లుగా అధికారులు తెలిపారు. కార్పటి గ్రామానికి ప్రమాదం పొంచి ఉందని అధికారులు అలర్ట్ చేశారు. ఈ మేరకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 జాతీయ రహదారులు సహా మొత్తం 325 రోడ్లను మూసివేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకారం మండి జిల్లాలో 179, కులు జిల్లాలో 71 రోడ్లు ఉన్నాయి.